బోరబండ రహమత్ నగర్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా కనిపిస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు సాఫీగా ప్రయాణించే పరిస్థితి లేదక్కడ. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక సమస్య బయటికి వస్తుందనే చెప్పాలి. అవి పేరుకి మాత్రమే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ లాంటి హై ఉన్న పేరు, కానీ లోపల మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుందని చెప్పాలి. ఇక మహానగరంలో చూస్తే చాలా సమస్యలు రోజు రోజుకి బయటికి వస్తూనే ఉంటాయి. ఒక ప్రాంతంలో చూస్తే చెత్త సమస్య, ఒక దగ్గర రోడ్డు సమస్య, ఒక దగ్గర డ్రైనేజ్ వాటర్ సమస్య, ఏదో ఒక సమస్యతో మాత్రం ఇటు నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రజెంట్ మనం ఇప్పుడు మోతీ నగర్లో చూసుకుంటే కూడా ఇదే పరిస్థితి అనే చెప్పాలి. అయితే ఎక్కడ చూసినా ఒక తీవ్రమైన సమస్యతో అయితే ఇక్కడ నగరవాసులతో పాటు ముఖ్యంగా బస్తీవాసులు అయితే సమస్యని విపరీతంగా ఎదుర్కొంటున్న దృశ్యాలు కూడా మనం ప్రజెంట్ ఇప్పుడు మనము ఐ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అయితే ఏదైతే ఇక్కడ మనకు ఒక బస్తీలో సీసీ రోడ్ వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే రోడ్ పూర్తి అవ్వకపోవడంతో మాత్రము ఇటు నగరవాసులతో ఇటు బస్తీవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది చిన్న బస్తీ అయినప్పటికీ కూడా ఇక ట్రాఫిక్ ఏర్పడడంతో మాత్రము ఒక వాహనం పోతే ఇంకో వాహనం రావడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ బస్తీలో చూసుకుంటే మనకు సుమారుగా 100 నుంచి 150 మీటర్ల వరకు కూడా రోడ్డు సరిగ్గా లేకపోవడంతో మాత్రము ఇదే పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. ఇక్కడ ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా రోడ్డు సరిగ్గా లేకపోవడంతో మాత్రం ఇటు బస్తీవాసులు అయితే నానా అవస్థలు పడుతున్నారని చెప్పాలి. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ రావడానికి కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాత్రి వేళల్లో చూసుకుంటే అయితే ఏ ప్రమాదం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇంకా చీకటి ఏంటంటే చాలు ఈ రోడ్లో చాలా వరకు కూడా బైక్స్ స్కిడ్ అవుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. దాంతోపాటు చూస్తే మాత్రము ఇళ్ల ముందు కూడా చాలామంది ఇట్లాంటి రోడ్డు ఉండడంతో మాత్రం కూడా ఇక్కడ బస్తీవాసులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనతోని కొంతమంది బస్తీవాసులు కూడా ఉన్నారు. అయితే ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుని అయితే రోడ్ సమస్యతో పాటు చూస్తే ఇక్కడ మనకు చాలా వరకు అయితే కనిపిస్తుంది. చెప్పండి, ఈ రోడ్ సమస్య మీకు ఎప్పటి నుంచి ఉందండి? ఇప్పటివరకు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? అయితే బోరబండల ఎట్లాంటి సమస్య ఉంది? ప్రస్తుతం అయితే 3 నెలలు అయిపోయింది ఈ రోడ్ వేయక. సగం వేసి బడ్జెట్ లేదో ఏమో అనుకుంటున్నాం. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదేమో కాంట్రాక్టర్కి అనుకుంటున్నా. అట్లా సో రోజు ఎట్లాంటి సమస్య ఎదుర్కొంటారు ఇక్కడ? మీరు చూస్తున్నారు కదా, మీరు ఆటోలు బండి మొత్తం ఇబ్బంది అవుతుంది పోవడానికి. ఈ రోడ్డు సమస్యనే కాకుండా రోజుగా చూసుకుంటే కూడా ఇక్కడ మనకు ఈ వర్ష పడ్డప్పుడు అవ్వచ్చు, లేదంటే చెత్త సమస్య అయినా, అసలు బోరబండలు ఎట్లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటుంటారండి? ఈ రోడ్లదే ప్రాబ్లం. వర్షం పడితే సిమెంట్ రోడ్లు వేసినారు కానీ మొత్తం నీళ్ళు ఎటు పోక ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పటివరకు మరి ఈ రోడ్డు గురించి అధికారులు ఎవరైనా వచ్చి చూసినది కానీ అలాంటిది ఏమైనా జరుగుతుందా? రోజు వస్తున్నారు, చేస్తామంటున్నారు, కథం అటే ఏం ఇది లేదు. సో ఇక్కడ చూస్తే కూడా రోడ్ సమస్యతో మాత్రము తీవ్రంగా అయితే ఇటు బస్తీవాసులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఎప్పటికైతే అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఇప్పటివరకు అయితే వీళ్ళకి రోడ్ సమస్య తీరనట్టు కూడా ఇటు బస్తీవాసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇక వర్షం పడ్డదంటే చాలు ఇక్కడ నీట మునిగిపోయే ప్రాంతాలు ఇవి. దాంతోపాటు ఇటు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కూడా ప్రమాదం పొంచుందని చెప్పాలి. అయితే మరికొంతమంది మనతోని బస్తీవాసులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళతోని కూడా ఒకసారి మనం మాట్లాడించుదాము. చెప్పండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రోడ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, తాగే వాటర్, మున్సిపల్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకా చాలా లైట్స్ పోతున్నాయి, చాలా ప్రాబ్లం ఉన్నాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, చేసేది ఏం లేదు. ఇగోండి చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి. మున్సిపల్ వాటర్ కూడా సరిగా వస్తలేదు, టైమింగ్కి రాదు. వర్షం అంటే మొన్న వరకు చూసుకుంటే కూడా చాలా భారీ వర్షాలు పడ్డాయి. చాలా వరకు హైదరాబాద్లో చూసినప్పటికీ కూడా చాలా వరకు ఫ్లడ్స్ వచ్చినాయి, అంటే బాగా వరదలు కూడా వచ్చినాయి కదా. సో ఆ సమయంలో అసలు బోరబండలో సిచ్యువేషన్ ఎలా ఉండే? అంటే ఇప్పుడు చూస్తే రోడ్స్ కూడా బాగాలేవు. సో ప్రజెంట్ ఇంకా ఈ వర్షాలకు అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. దాంతోపాటు కూడా ఎక్కడ వేసినా మనకు బోరబండలో ఎక్కువ చెత్త అనే కనిపిస్తుంది, చిన్న చిన్న పిల్లలు ఉంటుంటారు. సో ఇప్పటివరకు అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు దీన్ని ఎంతవరకు పట్టించుకుంటున్నారు? మెయిన్ ఇష్యూ అంటే వాటర్ నీళ్ళు రోడ్ ప్రాబ్లం మెయిన్ ఇష్యూ ఇది మాకు. ఇంకా కొత్త రేషన్ కార్డులు, ఇది మెయిన్ ఇష్యూ, మేజర్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయట చేస్తాం, రోడే సరిగా లేదు, ఇంట్లో తాగే వాటర్ సరిగా వస్తలేదు, డ్రైనేజ్ వాటర్ సరిగా లేదు, డ్రైనేజ్ లైన్, అది మెయిన్ ఇష్యూ కాదు. ఇప్పుడు జనాలకి డైలీకి ఏమి ఉండాలా? రోడ్ మంచిగా ఉండాలా, తాగే వాటర్ మంచిగా ఉండాలా, రేషన్ కార్డు ఉంటే సన్న బియ్యం వస్తుంది, అది పాయదంలో మనిషికి.
సన్న బియ్యం వస్తుంది, ఇప్పుడు మంచిగా వస్తుంది. కానీ మాకు సమస్య అది. ఈ సమస్య ఎవరు తీరిస్తే వాళ్ళు గెలిపిస్తాం అంది. సో ఇటు ఈ బస్తీలో చూసుకున్నప్పటికీ కూడా రోడ్డు సమస్యతో పాటు అవ్వచ్చు, ఇటు డ్రైనేజ్కి కూడా త్రాగునీరుకి కూడా సమస్య ఉన్నట్టయితే ఇటు బోరబండ బస్తీవాసులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దాంతోపాటు చూసినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అధికారులు ఏదైనా జరిగినప్పుడు మాత్రం వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, అంటే మిడిల్ క్లాస్లో ఫ్యామిలీ వాళ్ళకి అయితే అసలు ప్రధానంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకడం లేదని చెప్పి కూడా ఇటైతే బస్తీవాసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మనం ప్రజెంట్ ఇప్పుడు ఈ రోడ్ పరిస్థితి కూడా చూసినప్పటికీ కూడా మొత్తం గుంతలమయం ఉండడంతో మాత్రం ఇటు రావాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఒక వెహికల్ వెళ్ళాక తర్వాత ఇంకొక వెహికల్ వెళ్ళడానికి కూడా ఇక్కడ టైం పట్టడంతో కూడా మాత్రం మనకి ఈ రోడ్లో మాత్రము రాత్రి వేళల్లో మాత్రము మనకు కొంచెం ప్రమాదంగానే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు చూసుకుంటే అయితే బోరబండ అనే ఏరియాలో చూసుకుంటే అయితే చాలా వరకు అయితే సమస్యలు అయితే ఇటు బస్తీవాసులను అయితే వెంబడిస్తూనే ఉంది. బోరబండలో ఏ గల్లీలో చూసినా కానీ మనకి ఏదో ఒక సమస్య అయితే బయటికి వస్తుంది. ఇటు బస్తీవాసులు అయితే ఎంతో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ.